రైతు మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఖమ్మం జిల్లాలో ఉన్నాము. నాతో పాటు సైదులు గారు ఉన్నారు. 2 ఎకరాల మిరపతోట వేశారు. ప్రస్తుతం వాళ్ళ గ్రామము, పంట విశేషాలు, మన మందు ఎన్నిసార్లు వాడారు, ఆయన అనుభవం ఏంటి మందులు చూశాక, ప్రస్తుతం కాయ ఏమైనా తీశారా, కాయ అమ్మారా, ప్రస్తుతం కాయ ఎట్లా ఉంది, అన్ని విషయాలు మనం తెలుసుకుందాము. సైదులు గారు నమస్కారం. నమస్కారం అండి. మీ పూర్తి పేరు, మీరు ఏ గ్రామానికి చెందినవారు, ఎన్ని ఎకరాల్లో మిరప వేశారు, ఆ విషయాలు ఒకసారి మన రైతు మిత్రులకు ఒకసారి షేర్ చేసుకోండి. మాది వచ్చేసి ముచ్చల గ్రామం. నా పేరు వరికొల సైదులు. మా అన్నగారు వేశారు తోట 2 ఎకరాలు. ప్రజెంట్గా అయితే పుష్పాంజలి కంపెనీ మందులు, ఆర్గానిక్, ప్యూర్ ఆర్గానిక్ మందులు వాడుతున్నాము. ఈ 2 ఎకరాల తోటకి ఆల్రెడీ మేము ఫస్ట్ సారి కోత కోసాము. ఇది 2వ కాపు. 2వ కాపులో మా చెట్టు వచ్చేసి నా భుజాల కాడికి వచ్చింది. పూత, పిందె, కాయ బాగా ఉంది. రైట్ అండి. ఎప్పుడు దీనికి మొదటి వారిగా పుష్పాంజలి మందులు వాడడం మొదలైంది? వర్షాలు తుఫాను కారణంగా తోటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న కారణంలో ఈ పుష్పాంజలి కంపెనీ అనేది రావడం జరిగింది. వీళ్ళ మందులు ఇవ్వటం ద్వారా మాకు చెట్టు మళ్ళీ పునర్జన్మ ఇచ్చినట్టుగా ఇచ్చి, మాకు తోటకి కాపు, పిందె, ఎదుగుదల, గ్రోతింగు, ఫ్లవరింగు ఇవన్నీ రావడం వల్ల చెట్టు కాపు బాగుపడి మాకు అధిక దిగుబడి ఇస్తున్నాయి. ఆ మందులు ఏంటంటే న్యూ పవర్ ప్లస్, జెమిని ప్లస్, బయోబీ, జెమిని, బయోగ్రీన్ యాక్టివా, ఇట్లా విడతల వారీగా మందులు వాడుతున్నాము. కంటిన్యూగా వాడుకుంటూ వస్తున్నాము. ఈ కంటిన్యూగా వాడటం వల్ల మాకు పూత, పిందె, కాపు, చెట్టు ఎదుగుదల బాగా ఉంది. రైట్. ఇప్పుడు మందులు ఇప్పటివరకు ఎన్నిసార్లు మందులు మనవి పుష్పాంజలి కంపెనీ వాళ్ళే వాడింటారు? ఇప్పుడు మేము 5-6 సార్లు స్ప్రే చేశామండి, జనవరి నెల నుంచి. రైట్. అయితే ఇప్పుడు మనకు మిరప పంటల్లో ముఖ్యంగా ఇబ్బంది పెడుతున్నది నల్ల తామర ఒకటి, నల్లింగా ఎక్కువ ఉంది. ప్లస్ చలికాలంలో కాయకుళ్ళు, పూతరాలుడు, కాపు రాకపోవడము, మొక్కలు పెరిగినా కానీ. ఇప్పుడు మీ పంట మీ మొక్కల పెరుగుదల చూస్తే ఈ ప్రాబ్లమ్స్ ఏవి లేనట్టు కనపడుతుంది. కింద నుంచి పై వరకు ఎక్కడ ఏ ప్రాబ్లం లేనట్టు కనపడుతుంది. మొదటి కోతలో మీరు ఎంత కాయ తీశారు? మొదటి కోతలో వచ్చేసి ఎకరానికి ఒక 7 క్వింటాలు అయినది. రైట్. మీరు దాన్ని అమ్మారా? అమ్మలేదు, ఇంకా అది తాలుగా ఏరుతున్నాము ప్రజెంట్గా కొంచెం. సరే, ఇప్పుడు కూడా చూస్తే మొత్తం పైన పచ్చికాయ ఉంది, కింద చూస్తే పండుకాయ ఉంది. ఈసారి ఎకరాకి ఎంత ఎండుకాయ మీరు అమ్మ దిగుబడి వచ్చే అవకాశం ఉంది మనకు? ఎకరానికి మేము 35 క్వింటాలు 40 క్వింటాలు ఆశిస్తున్నామండి. రైట్. ఆ దిగుబడి మేము చూపించుకుంటామని మాకు నమ్మకం కలుగుతుంది. సరే, ఇప్పుడు మీరు మందులు వాడడం మొదలుపెట్టారు. మార్కెట్లో ఎన్నో రకాల మందులు ఉన్నాయి. కంపెనీ ఏం చెప్తుందంటే మీరు పదే మందు మార్చనక్కర్లే, మా మందులు ఒకసారి వాడడం మొదలు పెడితే ప్రతి స్ప్రేయింగ్లో వీటితోనే మనం మొక్కని పండించుకోవచ్చు, పంట కాలం మొత్తం పండించుకోవచ్చు అని చెప్తున్నాము. మరి మీరు వాడుకుంటూ వచ్చారు. మధ్యలో మీకు ఏమైనా మందు మార్చాలనిపించిందా, లేకపోతే మొక్క వెనకబడినట్టు అనిపించిందా? మొక్క పక్కన పొలాలు ఏమన్నా కంపేర్ చేసుకుంటే మీరు ఏమైనా వెనకబడినట్టు అనిపించిందా, లేకపోతే మన గ్రామంలో మన పొలం ఎలా ఉంది? ఇప్పుడు ఈ మందులు వాడటం వల్ల రోగాలు పెద్దగా ఏం లేవు. ప్లస్ చెట్టు అనేది ఆకుపచ్చగా లేతగా చిగురుస్తున్నది, కాపు, పిందె వస్తుంది. ఎలాంటప్పుడు వచ్చినప్పుడు మనం మందులు మార్చాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇవే కంటిన్యూగా వాడుతున్నాం. చెప్పండి, ఇట్లా ఉన్నాయి కాయ, పూత, పిందె. ఆల్రెడీ 2వసారి కోసాము. ఇది 2వసారి కాపు. ఇది కోసింది అమ్మారా? కోసింది అమ్మారు. నెక్స్ట్ మొక్కకు పోండి. 2 ఎకరాల తోట మొత్తం ఇలాగుంది. ఇప్పుడు పండుకాయ కింద ఉంది. పండుకాయ కింద. పచ్చికాయ చూపించండి. పచ్చికాయ ఎక్కడ ఉంది? పచ్చికాయ ఇలా ఉంది. పచ్చికాయ పరిస్థితి ఇది. పచ్చికాయ గోడ, పూత, పిందె ఈ విధంగా వస్తుంది. కొత్త పూత, పిందె, పొడు, పచ్చికాయ, సూదికాయ, ఫ్లవరింగ్, మొగ్గలతో పాటు వచ్చిన లేత ఆకులు. అయిపోయింది, ఇరిగిపోతుంది. ఓకే. ఇప్పుడు ఎంత కాయ దిగచ్చు 2వ కోతలో? 2వ కోతలు ఇప్పుడు మాకు వచ్చేసి ఎకరానికి ఒక 10-15 క్వింటాలు వస్తాయి మళ్ళీ. రైట్. అంటే ఇప్పుడు ఒక 12 వేసుకుందాము, పాతది ఒక 7, అంటే ఆడే 19 క్వింటాలు దిగుతుంది. దీంట్లో మొదటి కోతలు తాలుకాయ ఎంత వచ్చిండొచ్చు? తాలుగా చాలా తక్కువ అండి. ఈ మందులు వాడటం వల్ల తాలుగాయ అనేది అసలు కనపడదు. ఏదో ఒక 5-3 కేజీలు తప్ప తాలుగాయ అనేది లేదు. తాలుగాయ చాలా తక్కువ. కాయ కూడా మంచి సాఫీగా, లావుగా, బారుగా ఉంటుంది. ఇప్పుడు మనము చాలా వీడియోలో మన ఛానల్లో పెట్టుకున్నాం. ప్రతి రైతు 5% లోపలే తాలుకాయ వస్తుందంటున్నారు. ఇది ఒక మిరప పంటను పెంచుకునే విధానం ఇది. పండుకాయ, పచ్చికాయ, అప్పుడే పడుతున్న పిందెలు, పూత,
లేత ఇగురులో కొత్త మొగ్గలు, ఇట్లా స్టెప్ బై స్టెప్ ఒక సీక్వెన్స్ ప్రకారం మనం ఏ మొక్క తీసుకున్న పంట ఈ 2 ఎకరాల పొలంలో స్టెప్ బై స్టెప్ నీట్గా ఏర్పడినాయి. మీకు క్లోజప్ కూడా చూడొచ్చు మీరు. కింద పండుకాయ చూడండి, పైన పచ్చికాయ చూడండి, పైన పిందెలు చూడండి, మొగ్గలు చూడండి. ఇది పచ్చికాయ, పండుకాయ, ఫ్లవరింగ్, లేత ఇగుర్లు చూడండి, పక్క కొమ్మలు చూడండి, కింద నుంచి కొత్త పక్క కొమ్మలు ఏర్పడుతున్నాయి. ఒక కొమ్మ ఇలా ఏర్పడ్డాక దానికి పక్క కొమ్మలు ఇమీడియట్గా ఏర్పడుతున్నాయి. ఈ పక్క కొమ్మల కోసమని, పూత కోసమని ఏ మందు మళ్ళీ స్పెసిఫిక్గా మనం మధ్యలో వాడించలేదు ఫార్మర్తో. ఫార్మర్ చేసిన పని ఒకటి, మనం చెప్పినట్టు విన్నాడు, మనం చెప్పినట్టు ఫర్టిలైజర్ వేసుకున్నాడు, మందు బాగా స్ప్రే చేసే విధంగా చర్య తీసుకున్నాడు. రైట్ సైదులు గారు, ఇప్పుడు మీ పొలాన్ని చూసి చాలామంది రైతులు అడిగింటారు ఎందుకు ఇలా మంచి మార్పుతో కూడిపడింది, మరి మీరు ఏం చెప్తున్నారు వాళ్ళకి? మేము ఈ పలానా కంపెనీ మందులు, పుష్పాంజలి కంపెనీ మందులు వాడుతున్నాము, ప్యూర్ ఆర్గానిక్ మందులు వాడుతున్నాము. వాటి వల్ల పంట దిగుబడి బాగుంది, పంట బాగుంది అని చెప్పేసి చెప్తున్నాము. మీరు కూడా వాడండి అని చెప్తున్నాము. రైట్ అండి. ఇప్పుడు మీరు సైదులు గారితో మనము ఈ పంట పొలం చూసాము. 2వ కోతులో ఎంత కాయ తెగుతుందో దానికి ఎంత మేర అప్డేట్ తీసుకుందాము. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఇది మే వరకు కాపు, ఈ కాపు అనేది తగ్గకుండా వస్తుంది మనకు. ఇప్పుడు మన చుట్టుపక్కల తీసుకుంటే ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు దారిలో కనపడుతున్నాయి మాకు వచ్చేటప్పుడు. ఏ పొలం ఇంత అందంగా కనిపించలేదు. కొన్ని పొలాలు వదిలేశారు, కొన్ని పొలాలు పండుకాయ పడిన పైన ఇగురు రాలేదు. మరి దానికి దీనికి మార్పులు కేవలం మన మందులతోనే వచ్చినచ్చే కదా? మన మందులతోనే కంపల్సరీగా వచ్చిందని మేము అనుకుంటున్నాం. రైతులారా, పుష్పాంజలి అగ్రీన్ ఫుడ్ టెక్నాలజీస్ కర్నూలు వారి పవర్ ప్లస్ బయోగ్రీన్ బయో బి, ఈ 2 మనం మిరప పంటలు వేస్తున్నాము. ఈ రైతు మనది బయోగ్రీన్ యాక్టివా, జెమినీ ప్లస్, ఈ 4 మందులు కూడా రిపీటెడ్గా వాడుకుంటూ వచ్చాడు. ఈ గ్రోత్ మనకు ఈ డిస్కషన్ కన్నా ఈ మొక్క మనకు ఎక్కువ చెప్తుంది. ఒక్కసారి మొక్కను చూస్తే మాటల్లో వర్ణించలేని క్వాలిటీ ఫ్యాక్టర్స్. ఇదంతా ఒకే మొక్క, కింద నుంచి కూడా కొత్త కొమ్మలు వేస్తాయి చూడండి. ఇవి కూడా కాబట్టినాయి కొత్త కొమ్మలు కూడా. ఒక్కొక్క కొమ్మ వదలండి, మనకు ఆ కొమ్మ హైట్ తెలియాలి. ఒక హైబ్రిడ్ మొక్క పెరిగితే ఎలా పగులుతుంది, ఎలా పక్క కొమ్మలు వస్తాయి, ఎలా పండుకాయ వస్తుంది, ఎలా పూత వస్తుంది, అన్ని బుక్లో రాసినట్టు కనపడుతున్నాయి ఈ పొలంలో. చాలా హ్యాపీగా అనిపించిందండి మీ పొలం ఈరోజు చూశాక. మళ్ళీ మనము నెక్స్ట్ కాయ ఆ దిగుబడి ఒకసారి అప్డేట్ తీసుకుందాము. రైతు మిత్రులకు కూడా షేర్ చేసుకుందాం. ధన్యవాదాలు. ఖమ్మం జిల్లా రైతులు మీ పొలంలో ఫీల్డ్ విజిట్ కోసం మరియు మందుల కోసం సంప్రదించండి. సీతారాం కేసరి 8374172456